జగన్ రోడ్ల గురించి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది దగ్గరగా. ఇంకొక 2.5-3 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ రోడ్లు వేసినా, లేకపోతే పీపీపీ మెడికల్ కాలేజీలకి ఎందుకు రాలేదు? మళ్ళీ రేపు జగన్ వస్తే ఆపుతానన్నాడు కాబట్టి మళ్ళీ రేపు ఎవడు వేయడానికి వెనకాడారు. అంతంత డబ్బులు పోసి తర్వాత లీగల్ లిటిగేషన్స్, గందరగోళాలు ఇవన్నీ ఎందుకు అన్నటువంటిది. రేపు అదే రోడ్లకైనా అంతే. రోడ్లు ఇవన్నీ ఇప్పుడు ఏదో టోల్ గేట్లు పెడతామంటున్నారు కదా కాంట్రాక్టర్లది. జగన్ తెలివైనోడైతే వదిలేయాలని పెట్టుకోమని వదిలేయాలి. పెట్టుకున్న తర్వాత జనం జేబుల్లో నుంచి చిల్లుపడ్డప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారు. అయితే అదేది లారీలు, బస్సులు, కార్లలో వాళ్ళు పట్టించుకోవచ్చు, కానీ లారీల వాళ్ళకి మాత్రం ఎగనెస్ట్ అవుతుంది. సరే, అది కొనసాగిస్తే ఓకే. అలా కాకుండా జగన్ కనుక మేము వస్తే ఆ టోల్ గేట్ల డబ్బులు తీసుకొని ఇయ్యము అన్నాడు అనుకోండి, టోల్ గేట్లలో డబ్బులు వసూలు చేయనియము అన్నాడు అనుకోండి, ఒక్క కాంట్రాక్టర్ కూడా రాడు. ఎందుకంటే 3 ఏళ్ళు వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి రోడ్డు వేసిన తర్వాత టోల్ గేట్ వసూలు చేసుకునే టైంకి లేదా ఒక 1.5 ఏడాదిన్నరలోనో ఏమో పూర్తి చేస్తారనుకుందాం రోడ్డు. ఆ తర్వాతన అంతా చేశాక ఆ డబ్బులేమి ఏడాదిలో రావు. కనీసం 5-7 ఏళ్ళు పడుతుంది అది రావడానికి. ఇప్పుడు హైవేల మీద కనబడుతుంది కదా, అప్పుడు మళ్ళీ అది వసూలు చేసుకొని పోతే శాంతం నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతారు. కోర్టులు, లీగల్ ఇవన్నీ సెకండరీ, మేజర్ సమస్య అవుతుంది. కాబట్టి అక్కడ జగన్ అనకూడదని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో లూలు మాలో లేకపోతే రూపాయి వాటి మీద దర్యాప్తుకు ఆదేశిస్తానంటే అవి కూడా ఆగుతాయి. కాబట్టి జగన్ వాటి జోలికి పోకూడదని కోరుకుంటున్నది కూటమి సర్కార్.